అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సుంకాలతో భారత్ భారీగా నష్టపోనుందా? సుంకాల నుంచి భారత్ తప్పించుకోగలదా? అయితే ఏ రంగాలపై సుంకాల ప్రభావం పడనుంది? అయితే ఇది ఏ రంగాలపై ఎంత సుంకం విధిస్తారన్నది క్లారిటీ రావాల్సింది. అయితే ట్రంప్ సుంకాల నుంచి తప్పించుకునేందుకు మరో మార్గం కూడా ఉందని నిపుణులు చెబుతున్నారు. భారత్పై 25% సుంకం ఇవాల్టి నుంచి అమల్లోకి వచ్చింది. లిబరేషన్ డే వాణిజ్య వ్యూహంలో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు ట్రంప్ ప్రకటించారు. 2024లో భారత్ అమెరికా మధ్య $129 బిలియన్ వాణిజ్యం జరిగింది. ఇందులో భారత్కు దాదాపు $46 బిలియన్ వాణిజ్య మిగులుంది. అమెరికా వస్తువులపై అత్యధిక సుంకాలు విధిస్తున్న దేశాల జాబితాలో భారత్ ఒకటి. దిగుమతులపై భారత్ సగటున 17% సుంకాలు విధిస్తుంది. ప్రపంచంలో అత్యధిక సుంకాలు విధించే దేశాల్లో భారత్ ఒకటని ట్రంప్ పదే గుర్తు చేస్తున్నారు. అమెరికాతో ఇతర దేశాల వాణిజ్య లోటును పూర్తిగా తగ్గించాలని ఆయన ఆశిస్తున్నారు. 1990-91 వరకు భారత్లో సగటున టారిఫ్ రేటు 125% ఉండేది. సరళీకరణ విధానాల అమలు తర్వాత అది తగ్గుతూ వచ్చింది. 2024లో భారత్లో సగటు టారిఫ్ రేటు 11.66%గా ఉంది. ట్రంప్ మరోసారి అమెరికా అధ్యక్షుడైన తరువాత టారిఫ్ రేట్లలో భారత ప్రభుత్వం మార్పులు చేసింది. భారత్లో లగ్జరీ కార్లపై 125% టారిఫ్ ఉండేది. దానిని 70%కి తగ్గించారు. దీంతో భారత్ సుంకాల సగటు 2025లో 10.65%కి తగ్గింది. అమెరికాలో ఏప్రిల్లో సుంకాలు ప్రకటించినప్పుడు భారత్లో ఏ రంగాలపై ప్రభావం ఉంటుందన్నది క్లారిటీ వచ్చింది. భారత్ నుంచి 30 రంగాలకు చెందిన ఉత్పత్తులు అమెరికాకు ఎగుమతవుతున్నాయి. వాటిలో 6 వ్యవసాయ సంబంధితమైనవి కాగా మిగిలినవి 24 పారిశ్రామిక రంగానికి చెందినవి. పారిశ్రామిక ఎగుమతుల్లో ఫార్మా రంగానిదే అత్యధిక వాటా. వాటి విలువ సుమారు $13 బిలియన్. ఏప్రిల్లో సుంకాల పెంపు నుంచి ఫార్మా ఉత్పత్తులకు అమెరికా మినహాయింపిచ్చింది. అయితే ఈసారి కూడా అదే జరిగిందా లేదా అనే దానిపై స్పష్టత రావాల్సింది. అమెరికా సుంకాల పెంపుతో ఫార్మా ఉత్పత్తులతో పాటు ఆభరణాలు, వస్త్రాలు, టెలికాం, ఎలక్ట్రానిక్ వస్తువులు, ఆటోమొబైల్స్, కెమికల్స్ కి సంబంధించిన రంగాలపై ఎక్కువ ప్రభావం చూపే అవకాశం ఉంది. అమెరికా సుంకాల పెంపుతో రత్నాలు, ఆభరణాల రంగంపై ఎక్కువ ప్రభావం పడనుంది. భారత్ $11.88 బిలియన్ విలువైన బంగారం, వెండి, వజ్రాలు తదితర ఆభరణాలను అమెరికాకు ఎగుమతి చేస్తోంది. ఒకవేళ ఈ ఎగుమతులు తగ్గిపోతే దీనిపై ఆధారపడిన స్వర్ణకారులు, ఆభరణాల తయారీదారులు, వ్యాపారులపై తీవ్ర ప్రభావం చూపుతోంది. గుజరాత్, రాజస్థాన్, మహారాష్ట్ర అమెరికాకు ఆభరణాలను ఎగుమతి చేస్తున్నాయి. టెక్స్టైల్ రంగానికి కూడా ట్రంప్ సుంకాలు ప్రభావితం చేయనున్నాయి. భారత్ నుంచి అమెరికాకు $4.93 బిలియన్ వస్త్రాలను ఎగుమతి చేస్తున్నారు. భారత్తో పాటు బంగ్లాదేశ్ వస్త్రాలను అమెరికాకు ఎగుమతి చేస్తోంది. ఇటీవల వియత్నాం అమెరికాతో వాణిజ్యోప్పందంపై సంతకం చేసింది. భారత్, బంగ్లాదేశ్లతో జరుగుతున్న వాణిజ్యం వియత్నాంకు మారుతుందని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. ఈ రంగంపై ఆధారపడే వారందరిపై తీవ్ర ప్రభావం పడుతోంది. అమెరికాకు $14.39 బిలియన్ విలువైన మొబైల్స్, టెలికాం, ఎలక్ట్రానిక్స్ పరికరాలను భారత్ విక్రయిస్తుంది. ఇప్పుడు ఈ రంగంపైన ప్రభావం ఉంటుంది. యాపిల్ తదితర కంపెనీలు తమ ఉత్పత్తుల కోసం భారత్కొస్తున్నాయి. సుంకాల విధింపుతో ఇక్కడికి వచ్చేందుకు ఆసక్తి చూపవు. ట్రంప్ సుంకాలతో స్టీల్, అల్యూమినియం పరిశ్రమలపైన ప్రభావం చూపనున్నాయి. అమెరికా సుంకాలతో భారత్ ఏటా $7 బిలియన్ కోల్పోతుందని సిటీ రీసెర్చ్ అంచనా వేసింది. ఇది మన వ్యాపారుల లాభాలపై ప్రత్యక్ష ప్రభావం చూపుతుందని నిపుణులు చెబుతున్నారు. సుంకాల పరోక్ష ప్రభావం భారత ఆర్థిక వ్యవస్థపై కూడా ఉంటుంది. ఎగుమతులు తగ్గినప్పుడు వినియోగం తగ్గుతుంది. అవి రెండూ తగ్గితే ఉద్యోగాలపై కోత పడుతుంది. వీటన్నిటి కారణంగా పేదరికం నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతున్న వారు మరింత పేదరికంలోకి కూరుకుపోతారని నిపుణులు చెబుతున్నారు. సుంకాల పెంపు ప్రభావం ఉత్పత్తిపై ప్రత్యక్షంగా ఉంటుంది. ఉత్పత్తి తగ్గితే ఉపాధి కూడా తగ్గుతుంది. మొత్తం ఆర్థిక చక్రంపై ప్రభావం చూపుతుంది. అయితే భారత్ వైపు నుంచి వాణిజ్యోప్పందంపై అమెరికాతో ద్వైపాక్షిక చర్చలు ఇంకా కొనసాగుతున్నాయి. ముందే ఎలాంటి నిర్ణయానికి రావాల్సిన అవసరం లేదని అంతర్జాతీయ నిపుణులు చెబుతున్నారు. అమెరికా 25% సుంకాలు విధిస్తే $45 బిలియన్ మిగులు తగ్గిపోతుంది. ఆటోమొబైల్, ఫార్మా రంగాలు ప్రభావితం కానున్నాయి.
వ్యవసాయం, పాల ఉత్పత్తులకు తలుపులు తెరిచేందుకు భారత్ నిరాకరించడమే రెండు దేశాల మధ్య వాణిజ్య ఒప్పందం కుదరకపోవడానికి కారణమని చెబుతున్నారు. భారత్లో అమెరికా వ్యవసాయ, పాల ఉత్పత్తులకు మార్కెట్ తెరిస్తే ఇక్కడి చిన్న, సన్నకారు రైతులపై తీవ్ర ప్రభావం పడుతోంది. అయితే భారత్ మాత్రం రైతులతో పాటు సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల సంక్షేమానికి, ప్రయోజనాలకు అధిక ప్రాధాన్యమిస్తుందని వాణిజ్య పరిశ్రమల శాఖ పేర్కొంది. అమెరికా భారత్ను పూర్తిగా వద్దనుకుంటే ఇతర మార్గాలను అన్వేషించే అవకాశం మనకు ఉంది. ఇటీవల బ్రిటన్తో స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందంపై భారత్ సంతకం చేసింది. ఆ దిశగా ప్రయత్నాలు తీవ్రతరం చేశాయి. అమెరికా సుంకాలతో కలిగే నష్టాన్ని భర్తీ చేసుకోవటానికి రష్యా, చైనాలతో వాణిజ్యం పెంచుకోవాల్సి రావచ్చు. రష్యాతో మన సంబంధాలు బాగున్నాయి, కానీ చైనాతో సంబంధాలను మెరుగుపరుచుకోవాలని నిపుణులు అభిప్రాయపడ్డారు. యూరప్ దేశాల మార్కెట్లో చైనాతో పోటీ ఎదుర్కోవాల్సి ఉంది. దీంతో భారత్ తన ఉత్పత్తులను మిడిల్ ఈస్ట్, ఆఫ్రికా మార్కెట్ల వైపు మళ్లించాలని చెబుతున్నారు. అయితే భారత్ నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అమెరికా విధించిన సుంకాల శాతం 25 ఎక్కువేనని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఎందుకంటే దీనికి అదనంగా 10% జరిమానా కూడా ఉంటుంది. అంటే మొత్తం సుంకాలు 35% చేరుకుంటాయి. భారత్ రష్యా నుంచి చమురు దిగుమతులు కొనసాగించినంత కాలం 10% జరిమానా వర్తిస్తుందని చెబుతున్నారు.